హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా కలర్ఫుల్గా, చాలా యమ్మీగా ఉంది కదా, జ్యూసీగా. ఇదేంటంటే సగ్గుబియ్యంతో చేసిన లడ్డు అండి. అచ్చం మోతిచూర్ లడ్డు లాగా ఉంది కదా. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా సగ్గుబియ్యం, చిన్న సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి తీసుకొని ఒక 3-4 గంటలు నానబెట్టుకొని ఇలా వడకట్టి పెట్టుకోవాలి. వాటర్ అంతా దిగిపోవాలండి. ఉట్టి సగ్గుబియ్యం మాత్రమే తీసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు ఫ్రై చేసుకుందాము లడ్డూలోకి. ఇంకా టేస్టీగా ఉంటాయి కదా ఈ జీడిపప్పు, మనకి స్వీట్లో యాడ్ అవుతే, అందుకని జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకుందాము. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే పాన్లో మనం ఆల్రెడీ సగ్గుబియ్యం వడకట్టి పెట్టుకున్నాం కదా, వాటర్ అన్నీ దిగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ సగ్గుబియ్యంని దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 5 మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది లేకుండా ఫ్రై అవుతాయి సగ్గుబియ్యం. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో నేను 1/2 కప్ తీసుకున్నాను. అదే కప్తో 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. సో షుగర్ యాడ్ చేసేసి ఇలా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. సగ్గుబియ్యం ఈ షుగరు కలిపి ముద్దలాగా వచ్చేస్తుందండి తిప్పుతూ ఉన్నప్పుడు. సో ఇప్పుడు కొంచెం మనం యాలకుల పొడి యాడ్ చేద్దాము. మంచి ఫ్లేవరింగ్ ఉంటుంది కదా లడ్డూకి యాలకుల పొడి యాడ్ చేస్తే, అందుకని నేను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఫుడ్ కలర్ కొంచెం, అది కూడా రెడ్ కలర్, కొంచెం ఆరెంజ్ కలర్ వస్తుంది షేడ్. సో అది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇలా తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే అడుగంటిపోతే అవన్నీ గట్టిగా అయిపోతాయి. సగ్గుబియ్యము షుగర్ అంటుకుపోయి గట్టిగా అయిపోతాయి. సో ఇలా తిప్పుతూ ఉంటే మనకి పాన్కి అంటుకోదు చూడండి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని అది ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఎందుకంటే ఆ వేడికి సగ్గుబియ్యం ఇంకా గట్టి పడిపోతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఆ సగ్గుబియ్యం, ఉడికిన సగ్గుబియ్యంలో వేసుకొని దాన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండలు చేసుకుంటే మనకి సాబుదానా లడ్డు తయారైపోతుంది. చాలా బాగుంటుందండి. ఇలా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయండి. ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాం కదా లాక్డౌన్ వల్ల, కొంచెం డిఫరెంట్గా తిన్నాము. ఎప్పుడు రొటీన్గా తినే ఐటమ్సే కాకుండా చూడండి, ఇలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం ఆరనివ్వండి. ఒక 2 మినిట్స్ ఫ్యాన్ కింద పెడితే ఈజీగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూలాగా ఒత్తుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా లడ్డూలాగా చేసేసుకోండి. ఇవి చాలా బాగున్నాయండి, పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ కూడా మ్యాక్సిమం 15 మినిట్స్ కూడా పట్టట్లేదండి చేయడానికి. చాలా తొందరగా అయిపోతుంది ఈ స్వీట్ చేయడం. చూసారు కదా, అచ్చం మోతిచూర్ లడ్డు లాగా ఉంది. మనకు మోతిచూర్ లడ్డు చేయాలంటే చాలా టైం పడుతుంది, పర్ఫెక్ట్గా రావాలి అది కూడా. సో దీనికి అంత ప్రాసెస్ లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా ఇష్టంగా తింటున్నారు పిల్లలు కూడా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈలోగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి నా ఛానల్ని. చూసారు కదా, అచ్చం మోతిచూర్ లడ్డు లాగానే ఉంది. చూస్తుంటే అలా జ్యూసీగా గ్లాసీగా కనబడుతుంది కదా లడ్డు కూడా, చూడటానికి సేమ్ అలాగే ఉందండి. చాలా బాగుంది టేస్ట్ కూడా. మా అమ్మాయి అయితే జెల్లీ లడ్డు అనుకుంటూ తినేస్తూ ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్ కోసం.